ప్రస్తుతం దేశంలో ఐటీ ఉద్యోగులను కలవరపెడుతున్న అంశాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రెండవది ఏఐ. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు ఐటీ ఉద్యోగులను ఒకంత కలవరానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు. అది ఎలాగంటే, ఆయన బహిరంగంగానే అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయ ఐటీ నిపుణులను నియమించుకోవద్దు, అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను అమెరికా కంపెనీలు ఎంత మేరకు అమలు చేస్తాయనే సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ ప్రకటన మాత్రం ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను, కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళను ఒకంత కలవరానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున దిగ్గజ ఐటీ కంపెనీల్లో కూడా లే ఆఫ్స్కు కారణమవుతుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఏకంగా 15,000 మందిని తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్లోని నెంబర్ 1 ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కూడా ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 12,000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటి మాత్రమే కాదని, ఉద్యోగుల్లో ఉన్న నైపుణ్యాలు కూడా సమస్యగా ఉందంటూ టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. టీసీఎస్ నిర్ణయం వల్ల సీనియర్ గ్రేడ్స్లో ఉన్న వాళ్ళతో పాటు మధ్య తరహా ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆయన హై క్వాలిటీ టాలెంట్ కోసం చూస్తున్నట్లు కూడా వెల్లడించారు. మార్జిన్లపై ఒత్తిడి తగ్గించుకునేందుకు దేశంలోని ఇతర కీలక ఐటీ కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో టీసీఎస్ బాట పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవైపు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలోని ఉద్యోగులను కలవరపెడుతున్నా కూడా 5 విభాగాలకు చెందిన ఐటీ ఇంజనీర్లకు మాత్రం ఏమాత్రం డోకా ఉండదనేది నిపుణులు చెబుతున్న మాట. దీనికి ప్రధాన కారణం వాళ్ళు పనిచేస్తున్న విభాగాలే. ఇందులో ఫస్ట్ ప్లేస్లో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉన్నారు. డేటా బ్రీచ్కి సంబంధించి, అంటే డేటా చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదాలు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించినా కూడా ఈ విభాగంలో ఖచ్చితంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఆయా కంపెనీలకు ఎంతో అవసరమవుతాయని, దీంతో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్కు రాబోయే కాలంలో ఎలాంటి డోకా ఉండదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో తలెత్తే సవాళ్లను ఏఐ పూర్తిగా పరిష్కరించలేదని, దీనికి ఖచ్చితంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతో అవసరమవుతాయి. వీళ్ళతో పాటు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నట్లు చెప్తున్నారు. ప్రధానంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీతో పాటు ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని జాబ్ మార్కెట్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఈ విభాగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరులు లేకుండా పూర్తిగా ఏఐపై ఆధారపడి పనిచేసే అవకాశం ఉండదు. దీంతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కూడా ఏఐ యుగంలో సేఫ్గా ఉన్నట్లే లెక్క. సేఫ్ జోన్లో ఉన్న మరో విభాగంలో రోబోటిక్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. రాబోయే 10 ఏళ్ల కాలంలో రోబోటిక్ ఇంజనీర్స్కు మరింత డిమాండ్ పెరుగుతుందని, ఏఐ ఆధారంగానే ఇవి పనిచేసినా కూడా రోబోటిక్ ఇంజనీర్స్కు మాత్రం ఎలాంటి డోకా ఉండదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. అధునాతన రోబోటిక్ వ్యవస్థను రూపొందించడానికి, నిర్మించడానికి, వీటిని నిర్వహించడానికి కూడా రోబోటిక్ ఇంజనీర్లు ఎంతో కీలకమవుతారు. ఏఐ ఇంటిగ్రేషన్లో వీళ్ళ నైపుణ్యం కారణంగా వీళ్ళ పాత్రలు చాలా సురక్షితంగా ఉండబోతున్నాయి. ఏఐ రోబోటిక్స్కు శక్తినిచ్చినప్పటికీ కూడా దీనికి ఇంజనీర్లు ఎంతో అవసరం. ఏఐ కారణంగా ప్రమాదం లేని మరో విభాగం క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రంగంలో నిపుణులు అవసరం కూడా అంతే పెరుగుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నిర్వహణ టీముల మధ్య అనుసంధానంగా వ్యవహరించే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్స్ కూడా ఏఐ కారణంగా పెద్దగా ప్రభావితం కారు. వీళ్ళ పాత్రలో అత్యంత సంక్లిష్టమైన నిర్ణయం తీసుకోవడం, సహకారం అందించడం, ట్రబుల్ షూటింగ్ వంటివి ఉంటాయని, వీటిని ఏఐ భర్తీ చేయలేదనేది నిపుణులు చెప్తున్న అంశం. ఐటీ రంగంలోని ఇతర ఉద్యోగులంతా ఏఐ కారణంగా భయపడుతున్నా కూడా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్లు, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్లు, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఇంజనీర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్ ఇంజనీర్స్కు మాత్రం రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనేది జాబ్ మార్కెట్ నిపుణుల అంచనా. కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆయా విభాగాల్లో నైపుణ్యాలు సాధిస్తే వాళ్ళకు కూడా మెరుగైన ఛాన్సులు దక్కే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. Please subscribe TGTV.